అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాంధ్రం గారు శ్రీ ఇరువెంటి బాలస్వామి గారు, శ్రీమతి కృష్ణవేణి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో శ్రీ ఇరువెంటి బాలస్వామి గారిచే, శ్రీమతి కృష్ణవేణి గారిచే ఆశ్రమ వాసులకు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ ఇరువెంటి బాలస్వామి గారికి, శ్రీమతి కృష్ణవేణి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు, అలాగే ఆ పరమశివుని ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ కోరుకుంటూ, వారు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరని కోరుకుంటూ, వారికి అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే శ్రీ ఇరువెంటి బాలస్వామి గారికి, శ్రీమతి కృష్ణవేణి గారికి, శ్రీ ఇరువెంటి వేణుగోపాల్ గారికి, శ్రీమతి మహాలక్ష్మి గారికి, శ్రీమతి హర్షప్రియ గారికి, శ్రీ అక్షయ్ కుమార్ గారికి, శ్రీ ఎస్ సాయిబాబు గారికి, అలాగే శ్రీమతి శ్రీదేవి గారికి, మరి వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహాన్భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడూ తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రసిద్ధమని దేవుని పెడుతూ దీర్ఘాయుష్ మహాన్భవ. అలాగే శ్రీమతి కృష్ణవేణి గారికి, శ్రీమతి మహాలక్ష్మి గారికి, శ్రీమతి హర్షప్రియ గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిల్వని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దినమే గెలుపు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ ఇరువెంటి బాలస్వామి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లరిని కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందనం కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదాయ వందనం. అలాగే ఈరోజు శ్రీ ఇరువెంటి బాలస్వామి గారు, శ్రీమతి కృష్ణవేణి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే వెజ్ బగారా రైస్, అలాగే వంకాయ ఆలు టమాటా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ. అన్నదాత సుఖీభవ. నమస్కారం అండి. హలో, నా పేరు శివ. అమ్మ ఆసరా ఫౌండేషన్ అలాగే విజయలక్ష్మి అక్క గారు స్థాపించారు. దీనికి కారణం తన 2 కొడుకులు మెంటల్ ఐక్యూతో పుట్టడం, ఒక అబ్బాయి చనిపోవడం మరియు వారి తండ్రి గారు క్యాన్సర్తో చనిపోతూ తండ్రి గారి ఆశయం కోసం ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. ఆశ్రమం 2017లో స్థాపించడం జరిగింది. తన 2 కొడుకులు మెంటల్ ఐక్యూతో పుట్టడం వల్ల ఈ ఆశ్రమం స్థాపించారు. అలాగే ముందు గత 2 సంవత్సరాలు కష్టాలు నడుస్తుంటే ఆ దేవుడు వెంకటేశ్వర లాంటి దేవుడిని ఆశ్రమాన్ని పంపించడం జరిగింది. ఇక్కడ 65 మందిని చూసి 1-2 రోజులు కాదు 365 రోజులు నిత్యానందం కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తూ, అలాగే ఇక్కడ ఉన్న 65 మందికి ఎన్నో రకాలుగా చూసుకుంటూ ఒక తండ్రి పాత్ర పోషిస్తున్న వెంకటేశ్వరకు ప్రత్యేక ధనాలు తెలుపుకుంటూ ఇక్కడ వీళ్ళకి అన్ని వసతులు ఇవ్వాలని ఉద్దేశంతో ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్, అలాగే ఈ ఆశ్రమం రెగ్యులర్ షెడ్ అండి. మంత్లీ 48,000 రెంట్తో నడుస్తుంది. అలాగే వీళ్ళకు వాటర్ ఇవ్వడానికి వాటర్ డిస్పెన్సరు, అలాగే వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా తల్లిదండ్రులను భావించి ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కింద పడుకోవద్దనే ఉద్దేశం మీద వీరికి ప్రతి ఒక్కరికి బెడ్ మరియు కాట్ ఇవ్వడం జరిగింది. అలాగే పెద్దవాళ్ళ కాలక్షేపం కోసం కూడా ఓ టీవీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వెంకటేశ్వర ఫ్యామిలీ తోటి ఇక్కడ ఉన్న 65 మంది బట్టలు వినడానికి కూడా ఒక పెద్ద వాషింగ్ మిషన్ 2,50,000 పెట్టి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కొంతమంది కూర్చున్నారు సార్. ఇక్కడ కొంత మంచిగున్న వాళ్ళే ఈ షెడ్లో కూర్చుంటారు. మిగతా వాళ్ళంతా రెగ్యులర్ వాళ్ళు కూడా చూపిస్తారు. ఇలా నడవలేని వాళ్ళు
ఇలా పెద్ద వాళ్ళు 90 ఏజ్, ఇలా పెరాసిస్ పేషెంట్స్, मत्तेना ఇది ఆపు నాదేనా ఇలా పెరాలసిస్ పేషెంట్స్, నడవలేని వాళ్ళు, ఇలా వయోవృద్ధులు, మెంటల్ కండిషన్ బాగాలేని వాళ్ళు, కళ్ళు కనబడని వాళ్ళు, దాదా ఇది కనెక్ట్ చేయి. ఇలా కళ్ళు కనబడని వాళ్ళు, వాళ్ళు, భర్త చనిపోయి ఒంటరైన వాళ్ళు, ఇలా మెంటల్ కండిషన్ సరిగా లేని వాళ్ళు, ఇలా వయోవృద్ధులు, మెంటల్ కండిషన్ సరిగా లేని వాళ్ళు, ఇలా వయోవృద్ధులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Con cái đấy nào